రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2 సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం కూడా తెలిపింది. త్వరలో జరగబోతున్న మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేయనుంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ స్టార్ట్ అయింది. ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2 ప్రకారం సవరణకు ఇప్పటికే కేంద్రం చర్యలకు దిగింది. మరికొన్ని రోజుల్లో గెజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఝాన్సీ, అమరావతి రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన సవరణను కూడా కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి న్యాయశాఖ ఆమోదం పొందింది. అయితే దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నారు. కేబినెట్ ఆమోదించిన తర్వాత పార్లమెంట్ లో పెట్టి దాన్ని చట్టరూపకల్పన చేయనున్నారు. ఆ తర్వాత గెజెట్ విడుదల అవుతుంది. అయితే అమరావతి రాజధానికి సంబంధించి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. 2014లో అప్పటి ప్రభుత్వం యొక్క అమరావతి రాజధానిగా నిర్మాణాన్ని కూడా చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ని సింగపూర్ కంపెనీ దానికి మాస్టర్ ప్లాన్ ని రూపొందించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అంటే 2019తో అధికారం మార్పు జరిగి వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం జరిగింది. పాలనా వికేంద్రీయం చేస్తున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానులను ప్రకటించింది. ఆ తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అమరావతిలోనే ఈ రాజధాని నిర్మాణం కొనసాగించాలంటూ కూడా ఇటు అప్పటికే నిర్మితమైన ఇటు సెక్రటేరియట్ కావచ్చు, ఇతర పరిపాలనా భవనాలతోటి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అక్కడే తమ రాజధానిగా చేసుకొని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఉంది. సో 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని మరోసారి కూడా రాజధానిగా పూర్తి స్థాయిలో కేటాయించాలి, రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కేంద్రం దానికి సవరణ కూడా చేయడం జరిగింది. ఆ సవరణను ఇప్పటికే న్యాయశాఖ ఆమోదించింది. మరి 2-3 రోజుల్లోనే కేబినెట్ ముందుకు రాబోతుంది. ఆ కేబినెట్ భేటీ తర్వాత అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ కు ఉండబోతుంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ గోపి.